మీ పేరు? ఉమా. ఉమా గారు, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబిల్. నబిల్. ఎందుకు నబిల్ నీ ఫేవరెట్? బాగా ఆడతాడు, బాగా మాట్లాడతాడు, ట్రూ మాట్లాడతాడు. బట్ ఏదన్నా- కన్నడ టీమ్ కి ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటున్నారు కదా, నీకు అలా అనిపించట్లేదు? లేదు, నబిల్ మంచిగా ఆడతాడు. అంటే పృథ్వీకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నాడు అనిపిస్తుంది. పృథ్వీ అంతేం అనిపించదు. ఓకే. నిన్న నామినేషన్స్ లో కూడా గౌతమ్ ని నామినేట్ చేశాడు, ఇంకా అవినాష్ ని నామినేట్ చేశాడు. ఆ నామినేషన్స్ పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తున్నాయా నీకు అసలు? తను కరెక్ట్ అయితేనే నామినేట్ చేస్తాడు. అంటే ఇప్పుడు నార్మల్ గా ఉన్న టైంలో అంత ఫైర్ కనిపించట్లేదు, ఓన్లీ నామినేషన్స్ టైమ్స్ లోనే ఎక్కువ ఫైర్ కనిపిస్తుంది నబిల్లో అంటున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? అది ఫాల్ అనిపిస్తుంది. ట్రూ అయితే బాగా ఆడతాడు. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ తన ఆట కన్నా వేరే వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటది. అంటే నిఖిల్ ఫోకస్డ్ గా ఆడలేకపోతున్నాడు అంటారు. అంతే. నిఖిల్ నిజంగానే యష్మి ఫీలింగ్స్ తో ఆడుతున్నాడా? అవును. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి? బాగానే ఉంది. అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఆ సీజన్ కంటెస్టెంట్స్, ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరు స్ట్రాంగ్ అంటే ఏం చెప్తారు? చాలు. ఆ కంటెస్టెంట్ స్ట్రాంగ్ ఉన్నారా, ఈ కంటెస్టెంట్ స్ట్రాంగ్ ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఆ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ ఉన్నారని చెప్తా. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? లైట్, ఆమె ఆట అయిపోతుంది అంటే విష్ణుప్రియ వెళ్ళిపోతే పృథ్వీ ఫోకస్ చేస్తాడు అనిపిస్తుంది గేమ్స్ పైన అనుకుంటా. చేస్తాడు. పృథ్వీ ఎలా ఆడుతున్నాడు అసలు? గేమ్స్ ఆడుతున్నాడా లేకపోతే ఫైట్స్ ఎక్కువ చేస్తున్నాడా? రెండు ఆడుతుంది. బాగానే ఆడుతుంది. ప్రేరణ చైల్డిష్ బిహేవియర్ ఏమైనా కనిపిస్తుందా లేకపోతే ఫోకస్డ్ గా ఆడుతుందా? చైల్డిస్ట్ గా ఫోకస్ ఏం లేదు గేమ్ మీద. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? అంటే వచ్చాకనే బాగుంది. ఎందుకు వచ్చాక బాగుంది? అంతకుముందు అంతా బోర్ కొట్టేది, ఇప్పుడు బాగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు రావడం వల్ల కొంచెం కామెడీ ఎక్కువైంది. గేమ్స్ బాగా ఆడుతున్నారు. వాళ్ళ మీద ఏమంటారు, ఒకరికొకరికి పోటీ అనేది పెరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు అంటే ఏం చెప్తారు? గౌతమ్, అవినాష్, టేస్టీ తేజ, రోహిణి, నలుగురు ఉన్నారు. రోహిణి ఇప్పుడు ఎందుకు ప్రస్తుతానికి. రోహిణి స్ట్రాంగ్ అనిపిస్తుంది? మొన్న ఆడిన గేమ్ లో తను ఒక పట్టుదలతో ఉండి ఆడింది, గెలిచింది. తను ఏంటో ప్రూవ్ చేసుకుంది. కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకే, కానీ గేమ్స్ లో అన్నిట్లో తను ఉండదు అంటున్నారు కదా. ఇప్పుడైతే స్ట్రాంగ్ గానే ఉంది, ఆడుతుంది, ఆడుతుంది కూడా. అంటే గౌతమ్ ఎలా ఆడుతున్నాడు? గౌతమ్ లైక్ అంటే అన్ని ఫైట్స్ కే ఎక్కువ ముందుకెళ్తున్నాడు అంటున్నారు. ఆ సీజన్ కి ఈ సీజన్ కి గౌతమ్ లో చేంజ్ ఏమైనా కనిపిస్తుందా, అలానే ఉన్నాడా? బస్ వచ్చింది.